హాయ్ అండి అందరికీ. బిర్యానీ లేకైనా బగారా రైస్ లేకైనా వైట్ రైస్ లేకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పుల్లగూర పచ్చడి చూపిస్తానండి. చూడండి, గోంగూర అంతా ఇలా కాడల నుంచి వేరు చేసి చెట్ల నుంచి తీసి పెట్టుకోవాలి. ఇలా చించేసి పెట్టి కడుక్కోవాలండి. వాటర్లో మంచిగా కడుక్కోవాలండి. చూడండి, ఇలాంటి బగోనీలు వేసుకోవాలండి. మనం రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది. రౌండ్గా ఉంటే ఎత్తు ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా. పప్పు గుత్తితోటి రుబ్బడానికి ఇంట్లో అయితే మంచిగా సెట్ అవుతుందండి. అందుకే నేను అందులో వేస్తున్నాను. అలాంటి బగోనీలు వేసుకోవాలి. అంతా కడిగి మిరపకాయలు కారం వైట్ రైస్ లెక్కైతే కొంచెం కారం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవాలండి. మిరపకాయలు కారం ఉండాలి కాబట్టి. ఇక బగారా బిర్యానీ అంటే ఆల్రెడీ మసాలాలు అన్నీ వేస్తారు కాబట్టి అందులోకి కొంచెమే కారం ఉండేలాగా కొన్ని మిరపకాయలు వేసుకోవాలి. చూడండి, మిరపకాయలు గోంగూర వేసేసాను. ఇంట్లో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుందామండి. ఇంట్లో ఉడకడం కోసం మన పప్పు ఉడికిస్తాం కదండి, అలా ఉడికించుకోవాలి. పొంగు వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఉడికిపోయింది. ఇంకా వాటర్ ఏం లేవు. బంద్ చేసి రుబ్బుకుందామండి. చూడండి, నేను వైట్ రైస్లో చేస్తున్నానండి. అందుకనే మిరపకాయలు ఎక్కువ వేసినాను, కొంచెం కారం ఉండాలని. బగారాలో బిర్యానీలో అయితే కొన్ని మిరపకాయలు వేసుకోవాలి. రుబ్బుకుందామండి. దొడ్డుప్పు వేస్తున్నానండి. దొడ్డుప్పు వేసి కొంచెం రుబ్బుకోవాలి పచ్చడికి సరిపడా. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగా ఆయిల్ హీటెక్కి ఉందండి. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. మూడు ఎండుమిరపకాయలు దించేసాను. ఒక చిన్న ఉల్లిపాయ, కొన్ని ఎల్లిపాయలు హాఫ్ కట్ చేసుకున్నానండి పొట్టు తీసి. ఎల్లిపాయలు వేసుకోవాలి. స్మెల్ టేస్ట్ బాగుంటుందండి ఎల్లిపాయలు వేసుకుంటే. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 రోజులు కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. నోరు బాగోలేనప్పుడు పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా, కారం కారంగా చాలా బాగుంటుందండి.
చిన్న స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొంచెం కలర్ బాగుంటుందండి, చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిది కదండి పసుపు. రుబ్బుకున్న గోంగూర వేసుకోవాలండి అందులో. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా అయిందో పసుపు వేయడం వల్ల. లేకపోతే గ్రీన్ కలర్లో అదొకలాగా ఉంటుంది, వేసుకుంటే బాగుంటుంది పసుపు. ఈ పసుపు పచ్చివాసన అంతా పోయి అంతా కూర బాగా కలిసి ఉప్పు కారాలు అన్నీ మంచిగా కలుస్తాయండి. కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలాగ 2 minutes. కారం కారంగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చడి అండి, చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇంకా అయిపోయిందండి, గిన్నెలో వేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.